నేను ఇవాళ ఒక ఆసక్తికరమైన వీడియో చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? ఇదేమి పిచ్చి ప్రశ్న. దేశాన్ని మోడీ గారు పరిపాలిస్తున్నారు కదా అని అందరికీ తెలుసు. లేదంటే ఇక కొంచెం వెనకెళ్ళి బీజేపీ పరిపాలిస్తుంది, లేకపోతే ఎన్డీఏ పరిపాలిస్తుంది అని అంటాం. అంతేనా? అక్కడతో దాంతో మనం ఇచ్చే సమాధానం పూర్తయినట్టేనా? కాదు. దాని వెనకాల చాలా కథ ఉంటుంది. ఈ దేశాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు అని అంటే, ఎలక్షన్లకి కావలసినటువంటి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలిస్తారు. ఎలక్షన్లకి ఖర్చు అవుతుంది. మొన్న ఈ మధ్య ఎలక్టోరల్ బాండ్స్ అనే సబ్జెక్టు వచ్చింది కదా. ఎలక్టోరల్ బాండ్స్కి 24,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ పేరుతోటి కలెక్ట్ చేశారు. అది అఫీషియల్ మనీ, అఫీషియల్గా బ్యాంకులోకి కట్టినటువంటి మనీ. సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు దాని మీద మీకు వచ్చినటువంటి పార్టీ ఫండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ కింద వచ్చినటువంటి ధనం ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తే అప్పుడు వాళ్ళు చెప్పారు. అక్కడ కూడా తప్పించుకుందామని ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. చివరికి వాళ్ళు చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నారో వాళ్ళ పేర్లు రాలేదు. వాళ్ళ పేర్లు రాకుండా వాళ్ళ బినామీ పేర్లతోటి డబ్బులు సమర్పించడం జరిగింది. సింపుల్గా మీరు పార్టీ నాయకుడికి కావలసినటువంటి సౌకర్యాలు, పార్టీ ఫండ్ అనివ్వండి, లేకపోతే ట్రావెలింగ్ అనివ్వండి, లేకపోతే ఓటర్లకు ఇచ్చేటటువంటి లంచాలు అనండి, ప్రచారానికి అయ్యే ఖర్చు అనండి, లేకపోతే పార్టీ లీడర్స్కి ఇచ్చేటటువంటి సొమ్ము అనండి, ఇవన్నీ ఎవరో కొంతమంది వెనకుండి ఇస్తూ ఉంటారు. వాళ్ళు తెర మీదకి రారు. తెర మీదకి రాకుండా వెనకాలని నడిపిస్తూ ఉంటారు. మీకు ఉదాహరణకి గాంధీ గారిని తీసుకుందాం. గాంధీ గారికి కావాల్సిన పెట్టుబడులన్నీ ఎవరు పెట్టారు? అప్పట్లో బిర్లా పెట్టాడు. మొదట ప్రథమ స్థానంలో బిర్లా గారు ఉన్నారు. బిర్లా గారు ఎక్కడికి వెళ్తే అక్కడ బిర్లా గారి గెస్ట్ హౌస్, ట్రావెలింగ్ దిగే ఖర్చులు, మీటింగుల ఖర్చులు, కార్యకర్తలకు కావాల్సినటువంటి భోజనాలు, అలాంటి సదుపాయాలన్నీ బిర్లా గారు, అలాగే గుజరాత్లో ఉండే మిగిలిన వ్యాపారస్తులు, కౌంట్లో వీళ్ళందరూ సమకూర్చేవాళ్ళు అన్నమాట. సో కాబట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎవరికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది? సౌకర్యాలని ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో ఒకళ్ళుంటే, అందుకునే స్థాయిలో ఇంకొకళ్ళు ఉంటారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, నరేంద్ర మోడీకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఎవరు సమకూరుస్తున్నారు? ఆయన అధికారంలోకి రాకముందు అదానీ విమానం మీద తిరిగేవాడు. ఆ విమానం మీద పేరు కూడా ఉండేది, అదానీ అని. ఆయనకు కావాల్సిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా అదానీ విమానంలోనే జరిపాడు. ఆఖరికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అదానీ గారి విమానంలోనే వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? అదానీ గారికి ఆల్రెడీ కొంత ఒప్పందం జరిగిపోయింది. జరగకపోయినా పర్లేదు, ఆ తర్వాతైనా జరుగుతుంది, ఏముంది? వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడున్నా మనకి కావాల్సిన భోజనం వస్తుంది. అదేవిధంగా వీళ్ళు వెనకుండి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు కదా అసలైనటువంటి రాజకీయం నడిపించేది. ఈయన తెర మీద కనపడే యాక్టర్లే వీళ్ళందరూ. మనం చూస్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా యాక్టర్లే. అసలైన వాళ్ళు కాదు. అసలైన వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వెనకుంటారు, ప్రతి పార్టీకి వెనకాల ఉంటారు. మళ్ళీ వీళ్ళలో కూడా వాళ్ళు తిరుగుగలవాళ్ళు.
వెనకాల ఉండి నడిపించేవాళ్ళు వీళ్ళకన్నా చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఎలాంటి తెలివిగలవాళ్ళు అంటే ఈ పార్టీకి ఇస్తారు, ఆ పార్టీకి కూడా ఇస్తారు. ఎందుకంటే ఏమో ఇవాళ మనం ఈ పార్టీని సమర్థిస్తూ మనం పెట్టుబడులు పెడుతున్నాము, రేపొద్దున్న ఆయన గెలుస్తాడేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ పార్టీకి కూడా పంపిస్తారు. పెద్ద ఎత్తునేమో వీళ్ళకి ఇస్తారు, కొద్దిపాటిగా మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళతో మాత్రం మనకి తగు ఎందుకు అని చెప్పేసి వాళ్ళని కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఈ పరిపాలన చేసేది ఇప్పుడు అమెరికా తీసుకోండి. అమెరికాలో మనం ఏమనుకుంటాం, ట్రంప్ పరిపాలిస్తున్నాడు అని అనుకుంటాం. ట్రంప్ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బైడెన్ గారు పరిపాలిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ కాదు, బైడెన్ యాక్టరే, ట్రంప్ యాక్టర్. అయితే ఇందులో కొంచెం అటు ఇటు మారుతూ ఉంటారండి ఒక్కోసారి. ఎలా అంటే ట్రంప్ పెద్ద వ్యాపారవేత్త, అలాగే బైడెన్ కూడా పెద్ద వ్యాపారవేత్త. సో ఈ వ్యాపారవేత్తల్లో ఒకడు కొద్దిగా లీడర్షిప్ ఉంటుంది కదా, లీడర్షిప్ ఉండి ప్రజాకర్షణ ఉండి ఇలాంటి వాడిని ఎంపిక చేసుకుని వాడిని ముందు పెడతారు. సో అదేవిధంగా మోడీ గారిని ముందు పెట్టారనమాట. మోడీ గారిని ముందు పెట్టారు. రేపు ఇద్దరు కావాలంటే ఆయన్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని కూడా పెడతారు. అదేం పెద్ద విశేషం కాదు ఆవిడ. కానీ వాళ్ళ ప్రయోజనాలు సమకూరుస్తున్నంత కాలం, వాళ్ళ ప్రయోజనాలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేనప్పుడు ఆయన మార్చాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. సో నిజంగా పరిపాలించేది మనము కొంచెం వెనక్కి చూడాలి. అంటే సినిమా ఆడుతుంటే సినిమాకి ప్రొడ్యూసర్ ఉంటాడు కదా, సినిమాకి ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఒకడు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట. సో మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరో అంటే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పారిశ్రామికవేత్తలు, చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టుకున్న వాళ్ళు కాదు. అంతెందుకు, మీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తున్నాడు అనుకోండి, అక్కడుండే వ్యాపారవేత్తలు అందరూ వెళ్ళేసి ఆయనకి చందాలు సమర్పించుకుంటారు, ఫండ్స్ ఇచ్చుకుంటారు. ఎందుకు ఇచ్చుకుంటారంటే రేపు పొద్దున్నటి గెలిచాడంటే నా మీద ఏదో ఒక కక్ష సాధింపు చర్య చేస్తాడేమో, లేనిపోని తగు ఎందుకు తెచ్చుకోవాలి నేను అని వీడు ముందుగానే పోయి ఆయన సమర్పించుకుంటాడు. ఇక ఈ సమర్పణలు అయిన తర్వాత ఎవడన్నా సమర్పించలేదు అని అంటే వాడి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ మనకి కనిపించే తెర మీద ఉండేవాళ్ళు మాత్రమే కాదు, ఇది చాలామంది కలిసి తింటారు. డోంట్ ఈట్ ఎలోన్ అని ఒక సామెత ఉంది. నెవర్ ఈట్ ఎలోన్ అంటే తినేవాడు ఎప్పుడు కూడా ఒక్కడే తిండరు, చాలామంది కలిసి తింటారు. ఎందుకంటే దొంగల ముఠాలు ఉంటాయి కదా, ముఠా ఉంటుంది ఎప్పుడు కూడా. దొంగ ఉండడు, ఎప్పుడు ఒక దొంగ ఉండడు, దొంగల ముఠా ఉంటుంది. ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లు చేయాలని అంటే అటు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవాలి, ఇటు ప్రజల నుంచి పబ్లిక్ ఇష్యూ పేరు చెప్తే డబ్బులు తీసుకోవాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి భూములు తీసుకోవాలి, మరి కాంట్రాక్టులు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలని అంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఇది ఒక పెద్ద ముఠా ఉంటుంది. ఈ ముఠా చేస్తుంది అన్నమాట ఇదంతా కూడా. అయితే ఇందులో ప్రధాన పాత్రధారులు ఉంటారు, కొంచెం తక్కువ స్థాయిలో ఉండే పాత్రధారులు కూడా ఉంటారు. ఆ విధంగా మన దేశాన్ని పరిపాలించేది మోడీ అని అనుకుంటే పొరపాటు. మోడీ కాదు, బీజేపీ కాదు, వాళ్ళు కొంత పాత్రధారులు వాళ్ళు. కానీ ప్రధానంగా లాభాలు పొందేటటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు. మనకు తెలుసు కదా, అదాని ఆయన ఆస్తి ఎంత, ఆయన ఎలా వచ్చాడు, ఎంత కూడబెట్టాడు ఇప్పుడు అనేది మనకు తెలుసు కదా. మనం అందరం కష్టపడుతున్నాముగా, మనందరం తెలుగుగలమే కదా, వాళ్ళంత చదువు చదివాము. వాడికి తెలియని విషయాలు ఎన్నో తెలుసు మనకి, కానీ వాడికి తెలిసింది వేరు. వాడికి తెలిసింది ఏంటంటే డబ్బు ఎలా కూడబెట్టాలి, కాంట్రాక్ట్లు ఎలా సంపాదించాలి, ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా లాగాలి, ప్రభుత్వం దగ్గర నుంచి భూములు ఎలా సంపాదించాలి,
ఇది వాడికి ఉండేటటువంటి తెలివి. మనకు ఉండేటటువంటి తెలివి ఎలాంటిది? మనం ఏంటంటే కష్టపడి చదివి ర్యాంకులు సంపాదించుకొని పెద్ద పెద్ద చదువులు చదివి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి నెలంతా కష్టపడి వచ్చిన డబ్బు ఇది నేను కష్టార్జితమని మనం సగర్వంగా చెప్పుకుంటాం. కష్టార్జితమని సగర్వంగా చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కష్టపడడం. ఆడు 10th క్లాస్ కన్నా ఎక్కువ చదవరు. వాళ్ళు మహా చదివితే 10th క్లాస్ చదువుతారు. కొంతమంది బాగానే చదివిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది పెద్దగా చదవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, చదవరు. చదివినా అది ఎంటర్టైన్మెంట్ చదువులు చదువుతారు వాళ్ళు. మనలాగా సీరియస్గా చదివి రెయ్యింబావులు కష్టపడి చదివేటటువంటి చదువులు ఏం చదవరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కావలసినటువంటి పునాదులు నిర్మించబడి ఉన్నాయి. వాళ్ళకి తెలుసు ఎలాగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాగ డబ్బు లాగాలనే విషయం వాళ్ళకి తెలుసు. అందుచేత వాళ్ళు చేసే పని విధానం వేరే. మనం ఎన్నాళ్ళు కష్టపడినా ఒక ఫ్లాట్ సంపాదించుకుంటే, ఓ ఫ్లాట్ కొనుక్కుంటే అమ్మయ్య ఓ ఫ్లాట్ ఉంది, నాకు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఒక కారు కొనుక్కుంటే అమ్మయ్య నాకు కారు ఉంది. ఇట్లాగా మనం సంతృప్తి చెందుతాం. వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఎంతైనా వాళ్ళకి సంతృప్తి ఉండదు. ఇంకా సంతృప్తి అనే మాటకి అర్థం లేని వ్యవహారం అన్నమాట. 1000 కోట్లు ఉన్నవాడికి 10,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు ఉంటే 10 లక్షలు కావాలి, 10 లక్షలు ఉంటే కోట్లు కావాలి. ఇలాగా ఇదంతా ఎక్కడిది? ఎవరి సొమ్ము ఇదంతా? ఎవరి సొమ్ము అండి? మన సొమ్ము. మన సంపదని కొల్లగొడుతుంటే మనం నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉంటాం, న్యూస్ చదువుతూ ఉంటాం. ఆ న్యూస్ కూడా అసలైన కుంభకోణాలు చేసే వాళ్ళ గురించి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే న్యూస్ ఛానలే వాళ్ళదే. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఎంటర్టైన్మెంట్లో పెడతారు. పొద్దున్న సాయంత్రం దాకా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత యూ నీడ్ న్యాచురలీ సమ్ రిలీఫ్ కావాలంటే ఏం చేస్తాం? మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూస్తాం. ఏదో క్రికెట్ ఆటో లేకపోతే సినిమానో సీరియల్నో ఏదో చూస్తాం. సో ఆ విధంగా మన రోజంతా గడిచిపోతుంది. వాళ్ళకి రోజు అలా గడవదు. వాళ్ళు సినిమాలు చూడరు, క్రికెట్ చూడరు, సీరియల్స్ చూడరు. వాళ్ళు డబ్బుని కూడబెట్టడం ఎలాగా, ప్రజల్ని మోసం చేయడం ఎలాగా, వీటి మీదే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇదే వాళ్ళ ఆలోచన. దీన్ని మనం గమనించాలి. అందువలన ఏంటంటే తెర మీద కనిపించే వాళ్ళు మాత్రమే కాదు, తెర వెనక ఉన్నారు అసలైన వాళ్ళు, తెర వెనక ఉంటారు. సినిమాలో యాక్టర్కి చాలా డబ్బిస్తారు, నిజమే, హీరోకి చాలా డబ్బిస్తారు. కానీ ఆ వెనకున్నటువంటి వాడికి లాభం వచ్చిన తర్వాత వెనకున్న పెట్టుబడి పెట్టిన వాడికి ప్రధానమైన లాభం ఉంటుంది. అలాగే మోడీకి లాభం ఉంటుంది. మోడీ కూడా వాటాదారుడు అవుతాడు. ఆ లాభాల్లో వాటాలు తీసుకుంటాడు. బినామీల్లో ఉంటాయి. అవి మనకి మామూలుగా చెప్పరు, తెలియదు కూడా. మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు గుర్తు చేసుకుంటారు సార్. మీకు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ప్రజలందరూ నమ్మారు. ఎన్ని లక్షలు వచ్చినాయండి మనకి? లక్షలు కాదు, 1000 వచ్చిందా? 1000 కాదు, 10 రూపాయలు వచ్చిందా? ఇవన్నీ ఏంటంటే మోసపూరితమైనటువంటి మాటలు, ప్రజలు నమ్మడానికి అవకాశం ఉండేటటువంటి మాటలు. ప్రజల్ని ఎలా నమ్మించాలనడానికి వాళ్ళకు పెద్ద రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. ఈ పనికిమాలిన మేధావులు ఉంటారు కదా, ఆ మేధావులు ఏం చేస్తారంటే ఇలాంటి పనికిమాలిన పనులకి చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాగానే ముట్ట చెప్తారు. దాంతో వాడు సంతృప్తి చెందిపోతాడు. అంటే నాకు ఒక ఫ్లాట్ ఉందనుకోండి, ఆడికి 5 ఫ్లాట్లు ఉంటాయి. అవును, నాకన్నా గొప్పగా కూడబెట్టాడు కదా. నేను ఒక ఫ్లాట్ ఉంటే ఆడికి 5 ఫ్లాట్లు ఉన్నాయి, నాకు చాలా అనుకుంటాడు. కానీ వాడు చేసిన పని వల్ల ఎంత ప్రమాదం ముంచుకొస్తుంది అనేటటువంటి విషయం వాడికి అక్కర్లేదు. ఆడంటే వాడు ఒక్కడే కాదు, అక్కడ ఒక ముఠా ఉంటుంది, మేధావుల ముఠా ఉంటుంది అన్నమాట. ఈ కుహనా మేధావులు అంటారు. ఈ కుహనా మేధావుల ముఠా ఏం చేస్తుందంటే వాళ్ళకి కావలసినట్టుగా చక్కగా పనులు చేసి పెడుతుంది. ఒకడు అంటాడు,
రేక్రాక్ అనేవాడు ఒకడు అంటాడు. రేక్రాక్ అంటే మెక్డొనాల్డ్స్ కంపెనీ పెట్టాడు. వాడు ఏమంటాడు తెలుసా, ఏ వైజ్ మ్యాన్ విల్ గెట్ ద వైజెస్ట్ మ్యాన్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు డబ్బులు ఇచ్చి బాగా మేధావులు ఉన్న వాళ్ళు కొనేసాయి, డబ్బిస్తే దొరికిపోతారు మీకు, ఇక నీ ఇష్టానుసారంగా నువ్వు ఆట ఆడవచ్చు అనేది వాడు చెప్తున్నటువంటిది. అది జరుగుతున్నది కూడా అదే. వాడు అబద్ధమే చెప్పలేదు, నిజమే చెప్పాడు. కానీ జరుగుతున్న విషయం మాత్రం ఈ కుహనా మేధావులు అనేవాళ్ళు ఆ పెట్టుబడిదారులకి బండ చాకరీ చేస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అందుకనే మహాకవి శ్రీశ్రీ గారు ఏమన్నారో తెలుసా, తెలుగు మహాసభలు జరుగుతుంటే హైదరాబాద్లో పాట పాడాడు ఆయన. బానిసకొక బానిసకొక బానిస ఓయ్ బానిస అన్నాడు. ఎవరిని? జలగం వెంగళరావు అని. ఎన్నో బానిస అండి? బానిసకొక బానిసకొక బానిస ఓయ్ బానిస అంటే ఇక ఎంతమంది ఉన్నారో ఆ నెత్తి మీద చూడండి, అంతమంది కింద ఉన్న ఒక బానిస మన ముఖ్యమంత్రి అని చాలా సింపుల్గా ఆయన చక్కగా చెప్పాడు. అమెరికా దేశంలో ఉండే అమెరికన్ ప్రెసిడెంట్ అక్కడ ఉండేటటువంటి పెట్టుబడిదారులకు బానిసవాడు. ఆడి బానిస పనే చేస్తాడు. కానీ టీవీలో రోజంతా మనకు కనిపిస్తాడు. టీవీ పెట్టామంటే బీబీసీ కానీ లేదంటే ఇంగ్లీష్ ఛానల్ CNN కానీ ఏమైనా పెట్టామనుకోండి, అవి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ ఛానల్ని నడిపించేవాళ్ళు, ఆ ఛానల్ వాళ్ళదే. వాళ్ళు మన సినిమా యాక్టర్ని చూపిస్తాడు కానీ ప్రొడ్యూసర్ని చూపెట్టరు కదా, మనకి డైరెక్టర్ని చూపించరు కదా. సేమ్ ఫార్ములా. సో ఎవరైతే ఆకర్షణీయంగా ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని మనకు చూపిస్తూ ఉంటారు, వెనకాల వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మనకి బ్లాక్ రాక్ పేరు అసలు ఎంతమందికి తెలుసా అండి? నాకు తెలిసి బ్లాక్ రాక్ పేరు, బ్లాక్ స్టోన్ పేరు ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. కానీ అమెరికాలో వ్యాపారాలన్నీ సాగించేది వాళ్ళు. ఎంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తారంటే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, గూగుల్ కానీ, బాగా పేరు పొందినటువంటి ఫోర్డ్ కంపెనీలు కానీ, వీళ్ళందరికీ కావాల్సిన ఫైనాన్స్ వాడిస్తాడు. ఎవడు? ఆ బ్లాక్ రాక్ అన్నవాడు. వాడు మెయిన్ బెనిఫిషియరీ వాడనమాట, వీళ్ళ కూడా కాదు. అంత పెద్ద ఎత్తున సంపాదిస్తారు. కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి డిస్ప్లే చేయరు. ఆయుధాలు అమ్ముతారు, ప్రపంచ దేశాలందరికీ ఆయుధాలు అమ్ముతారు. అంటే మీరు కొట్టుకుని చావండరా? మీరు కొట్టుకుని చేస్తే మాకేంటి? వాళ్ళు కొట్టుకుని చేస్తూ ఉంటేనే వీళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే, ఈ బలహీనంగా ఉన్నటువంటి దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి కావాల్సినటువంటి ఈ ఆయుధాలన్నీ తయారు చేసి వాళ్ళకి పడేస్తారు. వాళ్ళు కొట్టుకుని చేస్తారు, భవనాలు కూల్చేస్తారు, అన్నీ అయిపోతాయి కదా. మళ్ళీ వాళ్ళే తయారవుతారు. దేనికి? మళ్ళీ భవనాలు నిర్మించడానికి కాంట్రాక్ట్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్ట్లు వాళ్ళకే ఇస్తారు. అలాగే భవనాలన్నీ నాశనం అయిపోయి ఫ్యాక్టరీలు నాశనం అయిపోతే మళ్ళీ ఫ్యాక్టరీలు కట్టే కాంట్రాక్ట్లు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతూ ఉంటారు. వీటి గురించి మనం పెద్దగా కానీ పట్టించుకోవాలి. ఈ దేశం మంది, ఈ సంపద మంది, వాళ్ళు ఎంజాయ్ చేసే సంపద కూడా మందే. అందుచేత ఏంటంటే ఈ వీళ్ళు యాక్టర్లు మాత్రమే అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ యాక్టర్ల వెనకాల ఉన్న వాళ్ళ భజన పట్టాలి. ఈ భజన పట్టాలి అని అంటే బహుజనులు మేలుకోవాలి, బహుజనులు రాజకీయాలు తెలుసుకోవాలి. ఈ దేశాన్ని నడిపించేది ఎవరు, ఈ సంపదని ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎలా ఖర్చు అవుతుంది, ఎవరి దగ్గర కూడబెట్టబడుతుంది అనే విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఆసక్తిగా ఉందా? ఇప్పుడు ఈ కోణంలో మనం ఎక్కువ ఆలోచించాం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆలోచిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ధన్యవాదాలు.